విజయవాడ కుర్రోడు సాయి కృష్ణ కేసులో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సాయి కృష్ణ అనబడేటువంటి ఒక వ్యక్తి, ఒక రౌడీ షీటరు. అతన్ని పోలీసులు టార్చర్ పెట్టి అతన్ని చంపేసి, అతన్ని బాడీని చంపేసిన తర్వాత కాల్చేసి బూడిద కూడా దొరకకుండా చేశారు అనే ఆరోపణ ఇప్పుడు నడుస్తుంది కదా. అంటే ఒక కాపు యువకుణ్ణి, అంటే సాయి కృష్ణ కులాన్ని తెర ముందు తీసుకొచ్చారు. ఒక కాపు కుర్రవాన్ని దారుణంగా హింసించి చంపేసి కాల్చేసి బూడిద కూడా దొరకకుండా చేస్తారా అని వైసీపీలో ఉన్న కాపు నాయకులంతా వరుసగా ప్రెస్ మీట్ పెడుతున్నారు. నిన్న పేర్నాని మాట్లాడాడు, అంబటి రాంబాబు మాట్లాడాడు, మళ్ళీ ఈరోజు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. వైసీపీలో ఉన్న కాపు నాయకులంతా వరుసగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర కారు డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని, అతను దళిత వ్యక్తి, కారు డ్రైవరు. అంటే ఒక వైసీపీ ఎమ్మెల్సీ దగ్గర కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడంటే మోస్ట్లీ అతను వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త. అంటే ఒక వైసీపీ కార్యకర్త అనేటువంటి ఒక దళిత కుర్రవాన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఎవరు చేశారు? వైసీపీ ఎమ్మెల్సీనే చేశాడు. అతని మీద కేసు కూడా ఉంది, ఇప్పుడు నడుస్తుంది. మరి అలా చేస్తే దాని మీద వైసీపీలో ఉన్న దళిత నాయకులు ఎవరు మాట్లాడలేదు ఎందుకు? ఒక వైసీపీ ఎమ్మెల్సీ అలా చేసినప్పుడు కనీసం వైసీపీలో ఉన్న దళిత నాయకులు ఎవరు కనీసం క్వశ్చన్ చేయలేదు ఎందుకు? అనంతబాబు మీద ప్రభుత్వపరమైన చర్యలు కాదు కదా, పార్టీ పరమైన చర్యలు కూడా వైసీపీ ఆ రోజు తీసుకోలేదు. మరి దీన్ని వైసీపీలో ఉన్న ఏ దళిత నాయకుడు క్వశ్చన్ చేయలేదే? చనిపోయింది దళితుడే కదా అని వదిలేశారా? అంటే వైసీపీకి దళితుడు అంటే అంత చిన్న చూప? అతను దళితుడు ప్లస్ వైసీపీ కార్యకర్త. సాయి కృష్ణలాగా రౌడీ షీటర్ కూడా కాదు, ఇలాంటి నేరాలున్న వ్యక్తి కూడా కాదు. మరి ఎందుకు సుబ్రహ్మణ్యం విషయంలో మాట్లాడలేదు? సరే, వైసీపీ కార్యకర్త కాకుండా ఒక డాక్టర్ సుధాకర్, ఆయన్ని నడి రోడ్డు మీద పిచ్చోడు అని ముద్ర వేసి మరీ చంపేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అతను చేసిన నేరం ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో కనీసం మాస్కులు కూడా అవైలబుల్గా లేవు కరోనా టైంలో అని అడిగాడు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశాడు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు అతన్ని పిచ్చోడు అని ముద్ర వేసి రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ రోజు వైసీపీలో ఉన్న ఏ దళిత నాయకుడు బయటకు వచ్చి మాట్లాడలేదు ఎందుకు? ఒక చదువుకున్న వ్యక్తి, డాక్టరు, ఇలా సాయి కృష్ణ లాగా నేరస్తుడు కూడా కాదు, మాట్లాడలేదే? సరే, అవన్నీ పాత రోజులు వదిలేయండి. మొన్న ఈ మధ్యనే కడప జిల్లాలో ఒక బీసీ లీడర్ వైసీపీ పార్టీలో, పెద్ద దస్తగిరి, అతని వైసీపీ నాయకులే చంపేశారు. ఆస్తులు కాడ వచ్చిన గొడవ. ఇప్పుడు జగన్ మేనమామ పాత్ర ఉంది అని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసులో ఆల్రెడీ వైసీపీకి సంబంధించినటువంటి కడప నాయకుడు ఆల్రెడీ ఒక లస్తయ్యారు, జైల్లో ఉన్నాడు. మరి ఒక బీసీ నాయకుడిని వైసీపీ నాయకులే చంపేస్తే మరి దాని మీద ఏ బీసీ నాయకుడు వైసీపీ పార్టీలో మాట్లాడలేదు ఎందుకు? జగన్ మేనమామని, తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి కడప నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, ఒక బీసీని చంపేస్తారా, అందులో వైసీపీ కార్యకర్తను చంపేస్తారా, ఆస్తులు గొడవ కాడా అని ఏ బీసీ నాయకుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదే? అంటే ఒక రౌడీ షూటర్ విషయంలో కులాన్ని తెర ముందు తీసుకొస్తున్నారు. పైగా అసలు నిజానికి ఈ రౌడీ షీటర్ని చంపేశాడు అనే ఆరోపణ ఉన్నటువంటి సిఐ నాగరాజు కూడా కాపు కులమే. ఇక్కడ కులానికి సంబంధం లేదు. నిజానికి పోలీసులు చేసిన తప్ప రైటా ఇదొక చర్చ. ఇక్కడ కులం తీయాలా వద్దా అన్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ తెర ముందుకు వస్తాయి కదా. వైసీపీ హయాంలో జరిగినాయి, ఇప్పటికీ వైసీపీ పార్టీలో జరుగుతున్నాయి అన్నీ తెర ముందుకు వస్తాయి కదా. అంటే వాళ్ళు దళితులను చంపేశారు, బీసీలను చంపేశారు, కాపులను చంపేశారు, అప్పుడు కులాలు తెర ముందుకు రావు. ఎవరో ఒక రౌడీ షీటర్ విషయంలో ఏదో జరిగితే ఆ రౌడీ షీటర్ కులాన్ని బయటకు తీసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాపు నాయకులు వైసీపీలో ఉన్న వాళ్ళంతా వరుసగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ బయట కాపులు కాదు, వైసీపీలో ఉన్నటువంటి జగన్కి కాపు కాసే కాపులు. దీంట్లో కులం ఎక్కడ ఎత్తుతారు? నిజానికి కాపుల మీద నిజంగా వైసీపీకి అంత ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే వంగవీటి రంగాని చంపేశారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి దేవినేని కుటుంబంలో అవినాష్ వాళ్ళ వారసుడు, అతను వైసీపీ పార్టీలో ఇంకెందుకు ఉంచుకున్నారు? అంటే ఒక ఇష్యూలో కులాన్ని ఎత్తుకొని కుల రాజకీయాలకి పూయాలని చూడటం మాత్రం కరెక్ట్ కాదేమో. ఒకవేళ కుల రాజకీయాలు తీయాల్సి వచ్చినప్పుడు వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.